సో మీకు ఇలా ఉంటుందండి, 1 2 3 4 5 ఉంటే 5, ఓకేనా. సో ఇప్పుడు మీకు దీంట్లో డౌట్ ఏంటంటే 1 3 ఆన్సర్ కావచ్చు, 2 4 కాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా రివ్యూ మాత్రమే పెట్టకండి, ఏం చేయాలి, 1 అన్నా 3 అన్నా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. అంటే దీంట్లో రైట్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నానంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ సెలెక్ట్ చేసుకోలేదు, మీకు టైం అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది, ఈ క్వశ్చన్కి మార్క్ అలాట్ కాదు. సో ఇప్పుడు 1 అయినా 3 అయినా ఏదో ఒకటి పెట్టారు మీరు, దీంట్లో 3ది పెట్టారండి, ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 అనుకుందాం ఆప్షన్స్. సో ఇప్పుడు 3కు టిక్ పెట్టేశారు, మీకు ఖచ్చితంగా 1 3 ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. ఒకవేళ మనకు టైం సరిపోలేదు, మన దరిద్రానికి సబ్మిట్ అయిపోయింది, సో ఒకవేళ అప్పుడు 3 ఆప్షన్ అయిందనుకోండి, అప్పుడు దీనికి మార్క్ అలాట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా రివ్యూ అండ్ సేవ్ కంపల్సరీ పెట్టుకోండి. 50% ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ మీకు వైట్ పేపర్ ఇస్తారండి, మీకు వైట్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఖాళీ టైం ఉంటుంది. సో దీంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఒకటి పిఏ, ఇలా ట్యాబ్లర్ ఫార్మాట్లో కొట్టుకోండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ, నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్కి ఎక్కువ స్పేస్ పెట్టుకోండి. అదేవిధంగా మెథడ్. సో ఇలా ఒక టేబుల్ కొట్టుకొని ఇక్కడ ఏం చేస్తారు అని చూసినట్టయితే ఇక్కడ 50% ఆన్సర్స్ ఉంటాయి కదా, 50% అంటే 2 కరెక్ట్ అయి ఉండొచ్చు, 2 తప్పు అయి ఉండొచ్చు అని మనం 2 ఎలిమినేట్ చేస్తాం. అలాంటి 50% ఆన్సర్ చాయిసెస్ ఏవైతేనా ఆ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ 8వ క్వశ్చన్ 50% నాకు ఛాన్స్ ఉంది, ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 18వ క్వశ్చన్, రైట్. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకిల్ సంబంధించి 3వ క్వశ్చన్, కాంటెంట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ 4వ క్వశ్చన్, 6వ, ఇలా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసుకో. ఎందుకు చెప్తున్నానంటే ఇది పెద్ద మనకు టైం కన్జంప్షన్ అయ్యేటువంటి ప్రాసెస్ కాదు. ఒక ట్యాబ్లర్ ఫార్మాట్ కొట్టుకొని ఇలా పైన మీరు సెక్షన్స్ రాసేసుకొని ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ అయితే 50% మొత్తం రాంగ్గా, అంటే 4 ఆప్షన్స్ తెలియని క్వశ్చన్ల గురించి మాట్లాడట్లేదు నేను, 2 ఎలిమినేట్ అయిపోయి 2 ఆప్షన్స్ మిగిలిన ఆ క్వశ్చన్ నెంబర్లు ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే మనం చాలా క్విక్గా రివ్యూ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 8వ క్వశ్చన్ 50 ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో తర్వాత చూసుకున్న రెఫర్ చేస్తాను, ఓకే ఆలోచన వచ్చేసింది, పెట్టేస్తాను, అయిపోయింది కదా. 8వ క్వశ్చన్ కొట్టేసుకోండి, ఇక్కడ మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొట్టేసుకోలేదు అనుకోండి, మళ్ళీ ఏ క్వశ్చన్ రివ్యూ చేసుకున్నా, ఏ క్వశ్చన్ ఆన్సర్ పెట్టానో లేదో మీరే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ట్యాబ్లెట్ ఫార్మాట్ పెట్టుకొని ఖచ్చితంగా మీరు రివ్యూ అండ్ సేవ్కి పెట్టుకున్నటువంటి 2 ఎలిమినేట్ చేయబడినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసుకుంటే మనం ఈజీగా రివ్యూ చేసుకోవడానికి చాలా ఈజీ అవకాశం ఉంటుంది మనకి, ఓకేనా. సో మీరు రివ్యూ చేసుకునేటప్పుడు కూడా ఏ ఏరియాలో మనకి ఎక్కువ క్వశ్చన్ ఉన్నాయి, కాంటెంట్ ఉంటాయి, జనరల్గా కాంటెంట్ మెథడ్లో ఎక్కువ క్వశ్చన్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంటెంట్కి వెళ్ళిపోండి, తర్వాత మెథడ్కి వెళ్ళిపోండి, ఓకేనా. సో ఇలా ఖచ్చితంగా 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ఫార్మాట్లో కొట్టేసుకుని ఇలా రాసుకుంటే మనకు ఈజీగా రివ్యూ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుందండి, ఓకేనా. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ తెలుగులో ప్రశ్న అసంపూర్తిగా అనిపించినా, తెలుగులో ప్రశ్న తప్పుగా అనిపించినా మీకు, సో ఎందుకంటే ఇవి ట్రాన్స్లేటర్ పెట్టి చేస్తారండి. సో ఒక్కోసారి ఇంగ్లీష్లో పడ్డ పదం తెలుగులో ఉండదు. సో ఇలాంటి సందర్భం తెలంగాణ డిఎస్సిలో జరిగింది. నేను ఇక్కడ ప్రూఫ్ చూపిస్తాను, అందుకే నేను పెడుతున్నాను అనమాట. సో కాబట్టి మీకు తెలుగులో ట్రాన్స్లేషన్లో తప్పు అనిపించిన, సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు అనిపించిన, మనకు అంతో కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ టర్మ్స్ పైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ క్వశ్చన్ తప్పకుండా చూడండి. సో అంతే కానీ ఆ క్వశ్చన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా సమాధానం పెట్టకండి. సేమ్ థింగ్ ఇక్కడ తెలంగాణ డిఎస్సిలో క్వశ్చన్ చూస్తాను నేను. సో ఇది శాంపుల్ క్వశ్చన్, ఇలాంటి చాలా మిస్టేక్స్ ఉన్నాయి తెలంగాణ డిఎస్సి జరిగినప్పుడు క్వశ్చన్ పేపర్లో. సో కాబట్టి తెలుగులో ప్రశ్న తప్పుడుగా అనిపించినా, ఫ్రేమింగ్ తప్పుగా అనిపించినా, పదం తప్పుగా పడినా డెఫినెట్గా ఇంగ్లీష్ క్వశ్చన్ రెఫర్ చేయండి. చాలామంది జాబ్ పోగొట్టుకున్నారు, మార్క్ కాదు జాబే పోయింది, రైట్. ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి, క్వశ్చన్ నెంబర్ 87 అండి. ఇది స్కూల్ ఆఫ్ స్టాండర్డ్ బయోసైన్స్ మొన్న 2024లో జరిగిన తెలంగాణ డిఎస్సి పేపర్, రైట్. ఇక్కడ చూద్దామండి. ది ఫాలోయింగ్ ఇండిజినస్ బ్రీడ్ ఇస్ పౌల్ట్రీ ఈజ్ రెప్యూటెడ్ ఫర్ ఇట్స్ ఫైటింగ్ అండ్ డెలిషియస్ మీట్ క్వాలిటీ. సో ఈ ఇంగ్లీష్లో ప్రాపర్గా ఉంది, ఓకేనా. సో కింది దేశీయ కోడి దాన్ని పోరాడడానికి మరి రుచికరమైన మాంసాన్ని నాణ్యత, ఓకే. క్వశ్చన్లు కూడా ప్రాపర్గానే ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్లు తప్పుబడ్డా, ఆప్షన్స్ తప్పుబడ్డా వెంటనే మీరు ఇంగ్లీష్కి వెళ్ళిపోండి అని చెప్తున్నాను, రైట్. ఇక్కడ చూద్దామండి, ఇప్పుడు ఇక్కడ సో ఆప్షన్స్ చూద్దామండి. అసీల్ ఒకటి, కడక్నాథ్ ఒకటి, చిత్తగాంగ్ ఒకటి. ఇక్కడ చూడండి బురస కోడి. యాక్చువల్గా బురస కోడి అని తప్పు పదం అండి, అది తప్పు పదం. అది యాక్చువల్గా అక్కడ ఏముండాలంటే బుర్సా కోడి అని ఉండాలి, బుర్సా కోడి.
సో ఎందుకు ఇక్కడ ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ జాబ్ పోగొట్టుకున్నారంటే బురస బెరస దాదాపు సేమ్ ఉంటాయి మీకు వర్డ్స్ చూడటానికి. సో చాలామంది ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్ను కూడా తీసుకున్నాను. సో అసీల్ కోడికి మరొక పేరు ఏంటంటే బెరస కోడి. సో కొంచెం తప్పుగా పడింది ఇక్కడ బురస కోడి, ఓకేనా. సో ఇక్కడ ఏం చేశారు, ఈ బురస కోడి అని యాక్చువల్లీ అది బ్రూసా అండి. బుర్సా అని పడాలి తెలుగులో. ఎలా పడాలంటే ఇలా పడాలండి అది, సారీ. సో బుర్సా అని ఇలా పడాలి, బుర్సాకి బెరసాకి ఎంత తేడా ఉంది చూడండి. సో ఇలా పడాలి, బుర్సా అనేటువంటి పదం అక్కడ ప్రింట్ కావాలి, కానీ బురుస కోడి అని పడింది. అంటే మనం ఏమనుకున్నాం, జనరల్గా నేను నా ప్లేస్లో బెరస కోడి వెంటనే టిక్ పెట్టేస్తానండి, ఇది టిక్ పెట్టేస్తాను. కాబట్టి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి అసీల్ కోడిని బెరస కోడి అంటాం. సో వెంటనే ఇక్కడ ఆస్పిరెంట్ చాలామంది ఏం చేశారంటే, సార్ 2 ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు సార్, నాకు ఫోన్ చేశారు తర్వాత. 2 ఆప్షన్స్ సేమ్ ఉండవండి, 2 ఆప్షన్స్ సేమ్ ఉండవు, ఎక్కడ చిన్న మిస్టేక్ ఉంటుంటుంది అని చెప్పాను ఆల్రెడీ నేను. సో తర్వాత కీ చూసిన తర్వాత వాడు అసీల్ పెట్టేశాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బుర్సా అని ఇచ్చాడు, యాక్చువల్లీ ఇది బ్రూసా. ఇది ఇంగ్లీష్లో వర్డ్ తప్పు పడింది, తెలుగులో వర్డ్ తప్పు పడింది. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఉంటుందండి అటువైపు వర్షన్లో. సో బుర్సా అని ఉంటుంది, అది బుర్సా అని ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అనేవి కామన్. Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodmuru. ఎస్, డిఎస్సి ఎగ్జామ్ అతి సమీపంలో, జస్ట్ 3 days దూరంలోనే ఉంది మనకి, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా. సో మరి ఈ 3 రోజులు టెన్షన్ పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎగ్జామ్ రాసే రోజు ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉండాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలాంటి సూచనలు ఫాలో కావాల్సి ఉంటుంది, ఎగ్జామినేషన్ తర్వాత ఏం చేయాలి. సో ఎగ్జామ్లో ఒక తెలియని ప్రశ్న వచ్చినప్పుడు మనం కొంత తెలివిగా దానికి సమాధానాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నించడం ఎలా. సో ఇలాంటి అంశాలని కూడా ఇక్కడ చర్చిద్దాం. సో నేను ఎక్కువ తక్కువ డిస్కస్ చేయకుండా ఏమి డైరెక్ట్గా సెషన్లోకి అయితే వెళ్ళిపోతానండి. రైట్, మనకి ఇంకా 3 days గ్యాప్ అయితే కనపడుతుంది. మరి 3 days ఏం చేయాలి మనం ఒకసారి చూద్దామండి. ఈ 3 రోజులు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మనందరికీ తెలిసిందే, ఇది కొత్త పెద్ద టిప్ కాదు, ఇది సూచన ఏంటంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోగానే కాదు, మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది మీరు ఉండే ప్లేస్కి, అండ్ అదేవిధంగా హాల్ టికెట్లో మీ యొక్క డీటెయిల్స్కి సంబంధించిన ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అది. నా యొక్క ఫోటో, సిగ్నేచర్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రాపర్గా లేవు, ఎక్కడొచ్చిన మిస్టేక్ ఉందనుకోండి, మీకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో నామినల్ రోల్స్ ఉంటాయి, అక్కడ రౌండప్ చేసేసుకుని రెడ్ పెన్తో రాసుకుంటారు. సో మిస్టేక్ పడింది సార్, నా ఒరిజినల్ ఇది అనేది చూస్తే మళ్ళీ వాళ్ళు దాన్ని ఆల్టర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకోగానే వెంటనే, ఎందుకంటే ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్టేక్స్ ఉండి నీ ఒరిజినల్ కావాలంటే ఇంకప్పుడు టెన్షన్ పడతారు కదా, ఆ ఒక రేంజ్లో ఉంటుంది ఆ టెన్షన్. అప్పుడు స్టార్ట్ అయిన టెన్షన్ మీ ఎగ్జామ్ని మొత్తం కూడా స్మాష్ చేసి పడేస్తుంది. కాబట్టి ఫస్ట్ మొత్తం చూడగానే ఏమన్నా చూసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒరిజినల్స్ అన్ని కూడా తీసుకెళ్ళండి డెఫినెట్గా. అండ్ తప్పకుండా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక ఫోటో ఐడి కార్డ్ తీసుకెళ్ళండి, అది మనకు తెలిసినటువంటి విషయమే. అండ్ ఎవరైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఫోటో ప్రాపర్గా లేదన్నప్పుడు ఖచ్చితంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి వెంట పెట్టుకొని వెళ్ళండి. అండ్ అదేవిధంగా ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వస్తుందంటే అల్టిమేట్గా టెన్షన్ అనేది పెరిగిపోతుంది, బిల్డప్ అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, టెన్షన్ పడడం వల్ల ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడ్డారో మీ చేతులారా తీసుకొని దాన్ని నాశనం చేస్తున్నారు, మీ కష్టాన్ని మొత్తం వృధా చేస్తున్నారు. టెన్షన్ పడితే ఆ పని జరుగుతుంది, ఆ పని జరిగితే మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయరు, ఎగ్జామ్ సరిగ్గా రాయకుంటే మీకు జాబ్ రాదు. సో కాబట్టి ఎంత మైండ్ని కంట్రోల్ చేసుకోవాలంటే అంత కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యాను, నేను రాయాలనుకున్న ఎగ్జామ్, నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఎగ్జామ్, నన్ను టీచర్ని చేయబోయేటువంటి ఎగ్జామ్ చాలా త్వరగా ఉంది, నేను ఎగ్జామ్ రాస్తే తర్వాత టెన్షన్ ఫ్రీ అయిపోతాను, నేను ఎగ్జామ్ టెన్షన్ ఫ్రీగానే రాస్తాను అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉండాలి. రైట్, తప్పకుండా ఈ 3 రోజులు సో టెన్షన్తో గాబరాగా ఏది పడితే తినేసి నిద్ర లేకుండా సో కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత బోల్తా పడడం ఖాయం. ఖచ్చితంగా మనకు నేషనల్ స్లీప్ ఏజెన్సీ వాళ్ళు చెప్పినట్టుగా కనీసంగా 6 గంటలు నిద్ర ఉండి తీరాల్సిందే.
కనీసంగా 6 గంటలు, ఇంకా వీలైతే మీరు 7 గంటలు కూడా పడుకోవచ్చు. కనీసం తప్పకుండా 6 గంటలు పడుకోండి. సో అనిపిస్తుంది సార్ చెప్పడం సులభమే, మరి పడుకుంటే నిద్ర పట్టట్లేదు సార్, అవే ఆలోచన ఎగ్జామ్ ఎలా రాస్తున్నాను ఆలోచన అనేటువంటిది సహజం మీకు. రైట్, నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలి సార్? ఇప్పుడు 6 గంటలు పడుకోమన్నారు, ఏం చేయాలి సార్? నేను ఇప్పుడు నిద్ర రావట్లేదు, ఏం చేయాలి? దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా, నేనే కదా ఆన్సర్ చెప్పేదానికి. రైట్, సో మీకు అంటే చాలా ఈజీగా ఏంటిది సిల్లీగా అనిపిస్తుండొచ్చు, బట్ ఒకసారి పాటించి చూడండి. ఈ 3 డేస్ పడుకున్న తర్వాత ప్లెజెంట్గా కళ్ళు మూసుకొని ఓన్లీ మీ శ్వాస ఎలా వస్తుంది బయటికి, ఎలా లోపలికి వెళ్తుంది, దట్స్ ఇట్. అది తప్ప ఇంకో ఆలోచన బ్రెయిన్లోకి రావద్దు. అది తప్ప ఇంకో ఆలోచన బ్రెయిన్లోకి వస్తుంటాయి, అల్టిమేట్గా వస్తుంటాయి, కాదని నేను అల్టిమేట్గా అది ఇది ఫుల్ డిస్టర్బ్ చేస్తుంటాయి. ఆ సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్లో ఇది పర్ఫెక్ట్ అయ్యాను, సో ఒక ఈ క్వశ్చన్ రాకుంటే ఏంటి, ఎగ్జామినేషన్ హాల్లో ఎలా ఉంటాయి, మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం క్లమ్జీగా బ్రెయిన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కేవలం మీ శ్వాస మీద ఫస్ట్ స్టార్టింగ్లో శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, మీకు టిప్ సిల్లీగా అనిపిస్తుండొచ్చు, కానీ నిద్రపోతేనే మీ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ పనిచేస్తాయి, లేదంటే పని చేయవు, ఇది గ్యారంటీ. సో నిద్ర లేకుంటే ఒక తాగినటువంటి మనిషి పైన, మెదడు పైన ఆల్కహాల్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుందో సేమ్ అదే రకంగా డ్రౌజీగా అయిపోతుంది బ్రెయిన్. చదివిన అంశాలు కూడా రికాల్ చేసుకోలేరు. ఖచ్చితంగా నిద్రపోండి. సో పడుకునేటప్పుడు జస్ట్ ఏం లేదండి, సో మీకు స్టార్టింగ్లో ఈ యొక్క బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, డిస్టర్బ్ చేస్తాయి, కానీ అలాగే కంటిన్యూ చేయండి. అవి అల్టిమేట్గా దూరం వెళ్ళిపోతాయి. మీ బ్రెత్ మీద ఎలా వస్తుంది, ఎలా వెళ్ళిపోతుంది లోపలికి, ఇది మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్తున్నాను, మీకు తెలియకుండానే నిద్రపోతారు. సో ఎగ్జాక్ట్లీ 6 అవర్స్కి మళ్ళీ అలారం పెట్టుకోండి, లేవండి, ఓకేనా? సో ఖచ్చితంగా 6 అవర్స్ అనేది పడుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మోరెవర్ ఏంటంటే డైజెషన్ అనేది కాదు టెన్షన్లో, నిద్ర లేకున్నా టెన్షన్ ఉన్నా డైజెషన్ అనేది ప్రాపర్గా జరగదు, ఫుల్లీ డిస్టర్బ్డ్ అవుతుందండి. సో ఎనర్జీ లాస్ అయిపోయినట్టుగా, బాడీ అంతా అలసిపోయినట్టు ఇండైజెషన్ వల్ల, ఓకేనా, ఏదో కడుపులో తిప్పినట్టుగా, భయంగా, గుండె దడ పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి పిచ్చి తిండి తినకండి. సో ఆ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవేమైనా అలవాట్లు ఉంటే స్టాప్ పెట్టేసేయండి. 3 డేస్ పూర్తిగా స్టాప్ పెట్టేసేయండి. సో ఇంకా జీవితాంతం మొత్తం వదిలిపెట్టేసి ఇంకా సంతోషం అండి అవి. సో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. సో మంచిగా సాఫ్ట్గా ఈజీగా డైజెస్టెడ్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. టైం టు టైం తీసుకోండి, అది కూడా టైం టు టైం, ఎగ్జాక్ట్ టైం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయండి, అండ్ చాలా ఎర్లీగా సో 6-7 కల్లా డిన్నర్ చేయండి. ఇవి చిన్న టిప్సే అనిపిస్తుండొచ్చండి, బట్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చెత్త తినేసి దీన్ని మొత్తం డిస్టర్బ్ చేసుకున్నారనుకోండి, ఏ రకంగానైనా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సో లైక్ యాసిడిటీ కావచ్చు, మోషన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. కాబట్టి ఏంటంటే సో డైజెషన్ ప్రాబ్లం రాకుండా అంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి, ఓకేనా? అండ్ ఎగ్జామ్ ముందు రోజు ఖచ్చితంగా నిద్ర అవసరం, తప్పకుండా తిని వెళ్ళండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తిని వెళ్ళండి. సో కొంతమంది టెన్షన్లో హరీబరీగా సెంటర్ ఎక్కడుందో ఏంటో అనేసి తినకుండా వెళ్తారు. తినకుండా వెళ్తే గ్లూకోజ్ బ్రెయిన్కి అందదు. బ్రెయిన్కి గ్లూకోజ్ అందకుంటే మీ బ్రెయిన్ పని చేయదు. 100 సార్లు చదివినా 1000 సార్లు రివిజన్ చేసినా మీకు గుర్తుకు రాదు. సో కాబట్టి మితంగా తిని వెళ్ళండి. అమితంగా తింటే నిద్ర వస్తుంది, మితంగా తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదివిన అంశాలు చాలా ఈజీగా రీకాల్ చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఏదో ఒకటి తిని మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఇఫ్ పాసిబుల్ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేస్తే దాంట్లో గ్లూకోజ్ పౌడర్ ఉంటుందండి, గ్లూకోజ్ పౌడర్ కలుపుకోండి. సో లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ వెంట పెట్టుకొని వెళ్ళండి, వాటిని ఎవరు తీసి బయటపడేరు, ఓకేనా? సో అవి తప్పకుండా తీసుకొని వెళ్ళండి. మధ్యలో మీకు అవకాశం దొరికినప్పుడు కొంచెం చప్పరించండి, నోట్లో వేసుకొని. కాన్సన్ట్రేషన్, టెన్షన్ ఫ్రీ అవుతాము, అదేవిధంగా బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ అందుతూ ఉంది, ఓకేనా? సో నేను ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకొని వెళ్ళండి, తిన్నాను. నన్ను అందరూ విచిత్రంగా చూసినా నాకేం అది కాదు, నాకు తెలుసు నా బ్రెయిన్ పని చేయాలంటే దీనికి గ్లూకోజ్ కావాలి, ఏదో రకంగా అందియాల్సి ఉంటుంది. కంపల్సరీ ఈ పని చేయండి, కంపల్సరీ మీ బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ టిప్స్ అనేవి ఎగ్జామ్ ఈ 3 డేస్ 3 డేస్లో పాటించండి, ఓకేనా? అండ్ డిఎస్సి పరీక్ష రోజు సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సి ఎగ్జామ్ రోజు ఎగ్జామినేషన్ హాల్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనవి నాకు తెలిసి, ఓకేనా? రైట్. జనరల్గా ఎగ్జామ్కి టెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ టెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎగ్జామ్కి లేటుగా వెళ్తే ఫస్ట్ టెన్షన్ అండి. ఆ టెన్షన్ సాలిడ్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్కి లేటుగా వెళ్ళే టెన్షన్ అనేది అన్నిటికంటే పెద్ద టెన్షన్, గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే పెద్ద టెన్షన్. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఈ టెన్షన్కి గురి అయ్యామనుకోండి,
ఆ ఇంపాక్ట్ అనేది కంటిన్యూషన్ ఎప్పటి వరకు ఎగ్జామ్ ఎండ్ అయ్యేంత వరకు ఈ గుండె డక కొట్టుకుంటూనే ఉంటుంది, మీ బ్రెయిన్ పనిచేయదు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్ట్ చేసిన టైం ఉంటుందో ఆ టైం కంటే ముందుగా 1 గంట 2 గంటల ముందు వెళ్ళండి, నష్టం ఏమీ లేదు. మీరు ఆ ఒక్కరోజు ఆ ముందు అంటే ఎగ్జామినేషన్ ముందు ఒక 4-5 గంటలు విపరీతంగా చదివి జాబ్ కొట్టేదేమీ ఉండదు. ఓకేనా? సో ఆల్రెడీ చదివి ఉన్నాం కదా, ఇంతవరకు ప్రిపేర్ అయ్యాట. ఈ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది మీకు జాబ్ వస్తుందా లేదా అనేది. అంతే తప్ప ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ బుక్కులు పట్టుకొని విపరీతంగా 5 గంటలు ముందు 3 గంటలు 10 గంటలు ఇలా చదువుకుంటే అది డిసైడ్ చేయదండి, అది మీ టెన్షన్ రేజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కాబట్టి ఎగ్జామినేషన్ హాల్కి ముందుగానే రీచ్ అయితే అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయకూడదు, ఏం చెక్ చేస్తున్నారు, ఇవన్నిటిపైన పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్లో మనం టెన్షన్ ఎందుకు పడతాం, భయపడతామంటే తెలియనటువంటి కొత్తగా ఉండేటువంటి ఏరియా, కొత్తగా ఉండే మనుషుల మధ్య కొత్తగా ఉండే సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు భయపడతాం. సో మనం ముందే వెళ్ళామనుకోండి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మనం అక్లమటైజ్ అయిపోతాం. సో కాబట్టి టెన్షన్ అని చాలా ఫ్రీ అవుతాం. చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మనకి రకరకాల నేచురల్ కెలామిటీస్ సంభవించవచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఆ టెన్షన్లో ఎలా నడుపుతామో తెలియదు. సో కాబట్టి ముందే వెళ్ళామనుకోండి చాలా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద ఉద్గ్రంథాలు పెద్ద బస్తాల్లో బుక్కులను పట్టుకొని పోకండి. అక్కడ ఏమీ చదవకండి, అవసరం లేదు, ప్రశాంతంగా కూర్చోండి. సో ఎంతసేపు మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే కంటే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు ఎగ్జామ్ని, అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎంత టెన్షన్ పడితే అంత వర్స్ట్గా ఎగ్జామ్ని ఎగ్జిక్యూట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి అక్కడికి వెళ్ళి గాబరా పడి అది ఇది చదవకండి, బుక్స్ అవసరం లేదు. ఇంకా మీకు మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. సో అక్కడ పట్టుకొని వెళ్ళిన తర్వాత బుక్ ఓపెన్ చేసామనుకోండి కొత్తగా అనిపిస్తుంది, ఆల్రెడీ మీ బ్రెయిన్లో ఉంటుంది, రీకాల్ చేసుకోగలుగుతారు. అదే విషయాన్ని మళ్ళీ చదివితే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ బ్రెయిన్లో ఉన్నది కూడా బయటికి రాదు. కాబట్టి అక్కడికి పోయి చదవకండి, చదివే వాళ్ళని చూసి గాబరా పడకండి. వామ్మో వాడు చదివిస్తున్నాడు, వామ్మో ఈ అమ్మాయి చదివిస్తున్నాడు, వామ్మో అక్కడ చదివిస్తున్నారని టెన్షన్ పడ్డారనుకోండి కథం స్మాష్. సో చదివే వాళ్ళని వదిలిపెట్టేసండి, వేరే వాళ్ళ గురించి మీకు అవసరం లేదు. ఓకేనా? సో వాళ్ళు చదవనివ్వండి, వాళ్ళు టెన్షన్ పడితే పడండి. మనం మాత్రం ఏంటి ప్రశాంతంగా ఎగ్జామినేషన్ హాల్ రీచ్ అయ్యామా, అక్కడ ఏ బుక్కులు చదవకుండా ఏమీ చేయకండి, జస్ట్ అక్కడ ఉండే సరౌండింగ్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ మీరు అక్కడ నుంచి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బయోమెట్రిక్ చూస్తారు, తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో అది ప్రాపర్గా ఉందా లేదనేది చెక్ చేసుకోండి. నేను సిస్టమ్ దగ్గరికి వెళ్తారు, మీకు అలాట్ అయిన హాల్ నెంబర్ ఒకటి సిస్టమ్ నెంబర్ అలాట్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సిస్టమ్ పైన మీకు కొంచెంసేపటి తర్వాత మీ డీటెయిల్స్ అనేవి రైట్ సైడ్ టాప్లో మీ ఫోటో విత్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద రైట్ టాప్ కార్నర్. సో కంపల్సరీ చెక్ చేసుకోండి ఆ సిస్టమ్ నాదేనా కాదా అనేది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్ అని టెన్షన్ పడదు, ఎక్కడ కూడా టెన్షన్ పడద్దు. ఎక్కడ టెన్షన్ పడ్డా దిస్ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ యువర్ ఎగ్జామ్. కాబట్టి టెన్షన్ పడితే ఆ ఇంపాక్ట్ ఎగ్జామ్ పైన ఉంటుంది. ఆ ఎగ్జామ్ పైన ఉంటే ఎగ్జామ్ సరిగ్గా రాయము, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్ సరిగ్గా రాయకుంటే ఎన్ని రోజులు పడే కష్టం అంతా బూడిదలో పోస్తే పన్నీర్ అవుతుంది. సో రైట్ సైడ్లో మీకు డీటెయిల్స్ ఉంటే మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి ప్రాపర్గా ఉన్నాయా లేవనేది. ఓకేనా? అండ్ ఇంకా వచ్చేసి సిస్టమ్ పైన రీచ్ అయిన తర్వాత, సిస్టమ్ పైన చేరిన తర్వాత మౌస్ పాయింటర్ ఒకసారి కదిలియండి, కంపల్సరీ కదిలియండి. మౌస్ పాయింటర్ కావచ్చు, అదేవిధంగా మీకు సపోర్టింగ్ ప్యాడ్ ఉంటుంది, మౌస్ ప్యాడ్ పైన కూడా ప్రాపర్గా ఉందా లేదా సో చెక్ చేసుకోండి. అదేవిధంగా డిస్ప్లే ఫ్లిక్కరింగ్ అవుతుందా, ఏమైనా ఫ్లిక్కరింగ్ అవుతుందంటే ఏంటి, డిస్ప్లే ఇలా కాకుండా గీతలుగా వచ్చిపోతుంటుంది, కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా నిర్మోహమాటంగా అక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు, ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేయండి. సో నేను ఆల్రెడీ కొంతమందిని ఆస్పిరెంట్స్ అడిగాను, సార్ మాకు ఇక్కడ డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది సార్, టైం వేస్ట్ అయిపోయింది సార్, మౌస్ సరిగా కదులుతలేకుండే సార్. సో ఏ ప్రాబ్లం ఉన్నా మనకు వాళ్ళు చుట్టాలు ఏం కాదు, మనం రాయడానికి వచ్చాము ఎగ్జామ్, మనకు వాళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రాపర్గా ఉన్నాయా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది, ప్రాపర్గా లేకుంటే ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత మనది. ఓకేనా? సో మన హక్కు కూడా అక్కడ ప్రాపర్గా ఉండాలి అంతే, దట్స్ ఇట్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. దీంట్లో నిర్మోహమాటం అసలు ఎట్టి పరిశ్రమ, ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు డిస్టర్బెన్స్ అయిందనుకోండి, అప్పుడు టైం వేస్ట్ అవుతుందని బ్రెయిన్ ఇంటిమేట్ చేస్తుంది మనకి, అప్పుడు ఉంటుందండి ఓ టెన్షన్, ఓ రేంజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ముందే చెక్ చేసుకోండి. మౌస్ పాయింటర్ కదులుతూ ఉంటుంది, ఓకేనా? మౌస్ పాయింటర్ ప్రాపర్గా ఉందా, ప్యాడ్ ప్రాపర్గా ఉందా, కీబోర్డ్ ప్రాపర్గా ఉందా, ఎందుకంటే కొన్ని కీస్ లోపలికి వెళ్ళిపోయి అలాగే ఉండిపోతాయి.
మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి అనేది పాస్వర్డ్ చెప్పేస్తారు, చెప్పగానే మనం ఎంటర్ చేస్తుంటే ఏదో కీ లోపలికి వెళ్ళిపోయి అలాగే వెళ్ళిపోతుంది. ఒకసారి కీబోర్డ్, మౌస్ ప్యాడ్ అండ్ డిస్ప్లే ప్రాపర్గా ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేసుకోండి. నిర్మోహమాటంగా టెక్నికల్ అసిస్టెంట్కి చెప్పేసేయండి. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ మీకు వాచ్ ఎలా చేయరు. ఎగ్జామినేషన్ స్క్రీన్ రాసేటప్పుడు స్క్రీన్ పైన మీకు టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో టైమర్ పైన దృష్టి పెట్టండి. సో అదే పనిగా టైమర్ని మాత్రం చూడకండి. సో టైమర్ మీద దృష్టి పెట్టండి వేరు, అదే పనిగా టైమర్ని చూడడం. అదే పనిగా టైమర్ని చూస్తున్నారంటే మీరు 100% టెన్షన్ పడుతున్నట్టు. మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిందా రైట్ టైమర్ని చూడండి. సో ఫటాఫట మీకు వచ్చినని పెట్టేసుకుంటూ వెళ్ళండి. సో తర్వాత ఒకసారి మళ్ళీ టైమర్ని చూడండి. అలా మనకి ఏంటంటే టైమర్ని ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడొద్దు అనేది మీ విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. సో ఫాస్ట్గా అన్నీ మీకు తెలిసినవి పెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు మీరు టైమర్ చూడాల్సిన పని లేదండి. సో ఫటాఫట్ అన్నీ పెట్టేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడైతే కొన్ని క్వశ్చన్ అనాలిసిస్ చేసి ఆన్సర్ చేయవలసి ఉంటుందో అప్పుడు టైమర్ని కన్సిడర్ చేయండి. ఓకేనా, టైమర్ కంపల్సరీ ఉంటుంది, తప్పకుండా చూసుకోండి. ఓకేనా, అతిగా మాత్రం చూడవద్దు. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను తెలంగాణ డిఎస్సి పిల్లలకు చెప్పినటువంటి మాట ఇదే అండి. సో చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందంటే ఇదే అండి. ఏంటి అంటే ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి సార్, ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలా, లాస్ట్ నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి సార్ అంటే మీకు బాగా వచ్చిన సెక్షన్, బాగా చదివాను, పర్ఫెక్ట్ సార్, ఐఎమ్ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యేటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, పిఐఈ బాగా చదివారా, మెథడ్ బాగా చదివారా, కంటెంట్ బాగా చదివారా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదివారా, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఏది బాగా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది మీకు అక్కడి నుండి స్టార్ట్ చేయండి. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ రాసేవాళ్ళు సెక్షన్లో కాంటెంట్ సెక్షన్ ఉంటుంది, మీ క్వశ్చన్ నెంబర్ 41 నుండి స్టార్ట్ అవుతుంది. నా అంచనా ప్రకారం 41. ఓకేనా, పైన సెక్షన్స్ ఉంటే డైరెక్ట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ పైన సెక్షన్స్ డిస్ప్లే కావట్లేదు, సో ఇలా కనపడతాయండి మీకు పైన. సో మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్ రాయమని చెప్పాను, ఇలా కనపడుతుంటాయి మీకు. సో ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కనపడతాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఏఈ కనపడుతుంది, అండ్ దెన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ కనపడుతుంది, అండ్ దెన్ కాంటెంట్ కనపడుతుంది. సో డైరెక్ట్ ఇక్కడ టచ్ చేసామనుకోండి మీకు జీకే కరెంట్ అఫైర్స్, డైరెక్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇక్కడ క్వశ్చన్లు కనపడుతూ ఉంటాయి. ఓకేనా, సో నేనేమంటున్నా అంటే ఇలా సెక్షన్స్ ఉంటేనేమో డైరెక్ట్ కాంటెంట్ పైన టచ్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇవి 10 మార్కులు ఉంటాయి, ఇవి 5 మార్కులు ఉంటాయి, ఇవి 5 మార్కులు, ఇక్కడ మొత్తం 20 క్వశ్చన్లు కాబట్టి, సో ఇక్కడ 20 మార్కులు కాబట్టి 40 క్వశ్చన్లు ఇక్కడ అయిపోతాయండి ఒకవేళ ఈ సీక్వెన్స్లో ఇస్తే. ఓకేనా, సో అక్కడ సెక్షన్ ఉంటే డైరెక్ట్గా కాంటెంట్ పైన టచ్ చేయండి. టచ్ చేసి అక్కడ కాంటెంట్ నుండి స్టార్ట్ చేయండి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి మనకు తెలిసినటువంటి క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే. లేదు సార్ నేను 41 నుండి కానీ నేను స్టార్టింగ్ నుండే చేస్తాను, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుండి చేస్తాను, ఓపెన్ చేస్తాం, సరిగ్గా చదవలేదు, ఫస్ట్ క్వశ్చన్ రాదు, సెకండ్ క్వశ్చన్ రాదు, థర్డ్ క్వశ్చన్ రాదు. మరి ఈ ఇంపాక్ట్ అనేది ఇక్కడి వరకే ఆగుతుందంటే ఇక్కడి వరకు ఆగదు. ఏమవుతుందంటే అల్టిమేట్గా మన బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. క్వశ్చన్లు వరుసగా 3-4 రాలంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత ఇంపాక్ట్ దేనిపైన పనిచేస్తుందంటే ఆల్రెడీ మన బ్రెయిన్లో స్టోర్ చేసుకున్న డేటాని బయటికి రానియకుండా ఆపుతాయి స్ట్రెస్ హార్మోన్స్. సో కాబట్టి బాగా చదివిన అంశం నుండి స్టార్ట్ చేయండి, కాంటెంట్ నుండి స్టార్ట్ చేయండి. నా అడ్వైజ్ మాత్రం సెక్షన్ నుండి సెక్షన్, లేదంటే అదర్వైజ్ 41 క్వశ్చన్ నుండి అరౌండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి, డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టార్ట్ చేయండి. సో మరి స్టార్ట్ చేయగానే ఖచ్చితంగా మనం చదివిన క్వశ్చన్ రావాలని లేదు అక్కడ. ఎస్ నేను కాంటెంట్ బాగా చదివాను, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, సో మరి అక్కడ కనపడ్డ క్వశ్చన్ మాత్రం రాలేదండి నాకు 100%. అయ్యో నేను పర్ఫెక్ట్గా ఉన్నా అనుకున్నానే, సార్ చెప్పాడే 41 నేను ఇక్కడ స్టార్ట్ చేసి నాకు రాలేదే, వెంటనే టెన్షన్ పడకండి. ఎందుకంటే కాంటెంట్లో మనకి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయండి, మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఓకేనా, ఫస్ట్ ఒక క్వశ్చన్ రాలేదు, 2 క్వశ్చన్ రాలేదు, 3 క్వశ్చన్, టెన్షన్ పడకండి. ఒకటే నేను చెప్పేది మీకు అడ్వైజ్ ఏంటంటే 1, 2, 3 కాంటెంట్ బాగా చదివాను, 1, 2, 3 క్వశ్చన్ రాలేదు, అయ్యో ఏమైందో, నో టెన్షన్. 80 క్వశ్చన్లు ఉన్నాయి అక్కడ మనకి. 80 క్వశ్చన్లో అట్లీస్ట్ నేను చెప్తున్నాను కదా, దీంట్లో ఒక 20 to 25 క్వశ్చన్స్ ఈజీగా ఉండే ఉంటాయండి, ఈజీగా ఉండే ఉంటాయి, ఖచ్చితంగా ఇస్తాడు ఎగ్జామినర్, ఈజీగా ఉండే ఉంటాయి. సో కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. 1, 2, 3 రాలేదు కదా అని టెన్షన్ పడకుండా కూల్గా నెక్స్ట్ వెళ్ళిపోండి. కాంటెంట్లో ఈజీగా ఉండే క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అప్పుడు. సో అప్పుడు మన రేంజ్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ అదేవిధంగా ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బ్రెయిన్లో, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఎంత యాక్టివేట్ అవుతుందంటే బ్రెయిన్ సూపర్ యాక్టివేట్ అవుతుంది. సో సూపర్ యాక్టివేషన్లో ఏమవుతుందంటే మనం ఆల్రెడీ చదివింది స్టోర్ చేసుకున్న డేటా అనేది చాలా ఈజీగా రిట్రీవ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీకు ఈజీగా ఉన్న పాయింట్ నుండి స్టార్ట్ చేయండి. సో రానంత మాత్రం టెన్షన్ పడకండి, ఒకటే నేను చెప్పేది. ఓకేనా.
అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇంకా మనకి మాక్ టెస్ట్లో చూసినట్లయితే క్యాలిక్యులేటర్ అందుబాటులో పెట్టారండి. సో నేను మాక్ టెస్ట్లో చేసినప్పుడు చెప్పాను నేను ఒకటి, క్యాలిక్యులేటర్ ఇక్కడ ఈ ఏరియాలో అందుబాటులో ఉంది, మీకు ఎక్కడ క్యాలిక్యులేటర్ అవసరం ఉందంటే ఖచ్చితంగా వినియోగించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 100% ఇంకొకటి ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, సో ఒక క్వశ్చన్ చేశారు, ఒకటో క్వశ్చన్ చేశారండి, సో ఓకే రైట్, రెండో క్వశ్చన్ చేశారు రైట్, మూడో క్వశ్చన్ అన్నీ 3 పర్ఫెక్ట్గా పెట్టేశారు. 4వ క్వశ్చన్ వచ్చింది, సో కొత్తగా ఉంది, చెత్తగా ఉంది, అసలు ఏమీ తెలియట్లేదు, చాలా హార్డ్ ఉంది, చాలా పెద్దగా ఉంది, స్క్రీన్ నాకు 2 సార్లు 3 సార్లు పైకి క్రిందికి స్క్రాల్ చేస్తే కానీ ఆ క్వశ్చన్ అర్థం కావట్లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే వదిలిపెట్టేసాను ఫస్ట్ రౌండ్లో వదిలిపెట్టేయండి, అంతే, దట్స్ ఇట్, వదిలిపెట్టేసి మీకు ఈజీగా 100% పర్ఫెక్ట్గా అనిపించిన క్వశ్చన్లు టపా ఆన్సర్ పెట్టేసుకుంటూ వెళ్ళండి. అండ్ టపా ఆన్సర్ పెట్టే కంటే ముందు ఎంత ఈజీ క్వశ్చన్ అయినా 4 ఆప్షన్స్ చదవండి. సో ఈజీ క్వశ్చన్ కదా, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనుకోండి. సో 2, 3లో కూడా ఉండొచ్చేమో, పైవన్నీ ఉండొచ్చేమో, లేకుంటే 1, 3 ఉండొచ్చేమో. కాబట్టి ఆప్షన్స్ కంపల్సరీ చదవండి. ఎంత ఈజీ క్వశ్చన్ అయినా ఆప్షన్స్ చదవండి, చదివిన తర్వాతనే ఆన్సర్ పెట్టండి. సో ఓకే, క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఆన్సర్ డైరెక్ట్గా స్ట్రైక్ అయింది ఆప్షన్స్ చూడకుండా, వెల్ అండ్ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ మూవ్. సో కాబట్టి ఏంటంటే ఆప్షన్స్ అన్నీ చదివిన తర్వాత ఫస్ట్ ఈజీగా ఉండే క్వశ్చన్లు అన్నీ కూడా ఫాస్ట్గా పెట్టేసుకుంటూ వెళ్ళండి. ఇంకొక తప్పు ఏం చేస్తారంటే, సులభంగా ఉన్న ప్రశ్నలు కొంతమంది అతిగా ఆలోచిస్తారు. అరే ఎగ్జామ్లో ఇలా ఉండకూడదే క్వశ్చన్, ఇంత ఈజీ క్వశ్చన్ ఇచ్చింది, దీంట్లో ఏదో ట్విస్ట్ ఉంది. అలా ఏమీ ఉండదు. సులభంగా ఉన్న ప్రశ్న సులభంగానే ఉంటుంది, దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. సో అంతే తప్ప సులభంగా ఉన్న ప్రశ్నను కూడా మీరు అతిగా ఆలోచించి దాన్ని కాంప్లెక్స్గా చేసి అటు చేసి తప్పు పెట్టేస్తారు. చాలామంది మొన్న తెలంగాణలో డిఎస్సి రాసిన దాంట్లో పిల్లలు కొంతమంది అండి పెట్టారు, ఈజీగా ఉండే క్వశ్చన్ నేను తప్పు పెట్టి వచ్చాను సార్. ఎందుకు తప్పు పెట్టాను? అతిగా ఆలోచించడం. సో ఇలా ఉండదు కదా, ఇలా ఎందుకు ఇచ్చాడు అని అతిగా ఆలోచించడం. ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా 20 to 25% క్వశ్చన్లు ఈజీ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అలాంటి క్వశ్చన్లు తప్పు చేయకండి, అలాంటి క్వశ్చన్లు కొంప ముంచుతాయి. సో ఈజీగా ఉండే క్వశ్చన్ ఈజీగానే ఉంటాయి, ఈజీగానే పెట్టేసేయండి, దాని గురించి అతిగా ఆలోచించకండి, ఓకేనా? రైట్. అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే మనకి 50% సమాధానం తెలిసిన ప్రశ్నలు ఉంటాయండి కొన్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా? ఈ 1, 2, 3, 4 ఆప్షన్స్లో మనకు తెలుసండి, 1, 3 ఆన్సర్ ఉంది, 2 మరియు 4 ఆన్సర్లు కాదు. సో ఇలాంటి ప్రశ్నలు ఏం చేస్తారంటే రివ్యూకి పెట్టుకోండి, రివ్యూ అండ్ సేవ్, కంపల్సరీ రివ్యూ అండ్ సేవ్ అండి, కంపల్సరీ రివ్యూ అండ్ సేవ్. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు 1, 2, 3, 4 ఉంది. సో దీంట్లో మీకు 2, 3 డౌట్గా ఉన్నప్పటికీ కూడా ఆన్సర్ టిక్ చేయండి ఫస్ట్ అయితే, ఓకేనా? సో టిక్ చేయకుండా ఓన్లీ రివ్యూకి పెట్టుకున్నారనుకోండి, చివరిలో మనకు టైం సరిపోలేదనుకోండి, ఈ క్వశ్చన్కి మార్క్ అలాట్ కాదు. ఏం చేయాలి, 2, 3 మీకు 1, 3 డౌట్ ఉంది, ఇవి ఆన్సర్ అయి ఉండొచ్చు అని డౌట్ ఉంది. కాబట్టి 1 అన్నా 3 అన్నా ఖచ్చితంగా ఆన్సర్ పెట్టండి. ఇది 1, ఇది 2, రైట్, ఒక్క నిమిషం చూపిస్తాను నేను ఇప్పుడు. సో మీకు ఇలా ఉంటుందండి, 1, 2, 3, 4, 5 ఉంటే 5, ఓకేనా? సో ఇప్పుడు మీకు దీంట్లో డౌట్ ఏంటంటే 1, 3 ఆన్సర్ కావచ్చు, 2, 4 కాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా రివ్యూ మాత్రమే పెట్టకండి. ఏం చేయాలి, 1 అన్నా 3 అన్నా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. అంటే దీంట్లో రైట్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నానంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ సెలెక్ట్ చేసుకోలేదు, మీకు టైం అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది, ఈ క్వశ్చన్కి మార్క్ అలాట్ కాదు. సో ఇప్పుడు 1 అయినా 3 అయినా ఏదో ఒకటి పెట్టారు మీరు, దీంట్లో 3ది పెట్టారండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అనుకుందాం ఆప్షన్స్. సో ఇప్పుడు 3కు టిక్ పెట్టేశారు, మీకు ఖచ్చితంగా 1, 3 ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది. ఒకవేళ మనకు టైం సరిపోలేదు, మన దరిద్రానికి సబ్మిట్ అయిపోయింది, సో ఒకవేళ అప్పుడు 3 ఆప్షన్ అయిందనుకోండి, అప్పుడు దీనికి మార్క్ అలాట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా రివ్యూ అండ్ సేవ్ కంపల్సరీ పెట్టుకోండి. 50% ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ మీకు వైట్ పేపర్ ఇస్తారండి, మీకు వైట్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, మీకు ఖాళీ టైం ఉంటుంది. సో దీంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఒకటి పిఏ, ఇలా ట్యాబ్లర్ ఫార్మాట్లో కొట్టుకోండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ, నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్కి ఎక్కువ స్పేస్ పెట్టుకోండి. అదేవిధంగా మెథడ్. సో ఇలా ఒక టేబుల్ కొట్టుకొని ఇక్కడ ఏం చేస్తారు అని చూసినట్టయితే, ఇక్కడ 50% ఆన్సర్స్ ఉంటాయి కదా, 50% అంటే 2 కరెక్ట్ అయి ఉండొచ్చు, 2 తప్పు అయి ఉండొచ్చు అని మనం 2 ఎలిమినేట్ చేస్తాం. అలాంటి 50% ఆన్సర్ చాయిసెస్ ఏవైతేనా ఆ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ 8వ క్వశ్చన్ 50% నాకు ఛాన్స్ ఉంది, ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 18వ క్వశ్చన్,
రైట్. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకిల్ సంబంధించి 3వ క్వశ్చన్, కాంటెంట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ 4వ క్వశ్చన్, 6 ఇలా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసుకో. ఎందుకు చెప్తున్నానంటే ఇది పెద్ద మనకు టైం కన్జంప్షన్ అయ్యేటువంటి ప్రాసెస్ కాదు. ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్ కొట్టుకొని ఇలా పైన మీరు సెక్షన్స్ రాసేసుకొని ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ అయితే 50% మొత్తం రాంగ్గా అంటే 4 ఆప్షన్స్ తెలియని క్వశ్చన్ల గురించి మాట్లాడట్లేదు నేను. 2 ఎలిమినేట్ అయిపోయి 2 ఆప్షన్స్ మిగిలిన ఆ క్వశ్చన్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే మనం చాలా క్విక్గా రివ్యూ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 8వ క్వశ్చన్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో తర్వాత చూసుకున్న రెఫర్ చేస్తాను. ఓకే, ఆలోచన వచ్చేసింది, పెట్టేస్తాను, అయిపోయింది కదా. 8వ క్వశ్చన్ కొట్టేసుకోండి. ఇక్కడ మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొట్టేసుకోలేదు అనుకోండి, మళ్ళీ ఏ క్వశ్చన్ రివ్యూ చేసుకున్నా, ఏ క్వశ్చన్ ఆన్సర్ పెట్టానో లేదో మీరే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ట్యాబ్లెట్ ఫార్మాట్ పెట్టుకొని ఖచ్చితంగా మీరు రివ్యూ అండ్ సేవ్కి పెట్టుకున్నటువంటి 2 ఎలిమినేట్ చేయబడినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసుకుంటే మనం ఈజీగా రివ్యూ చేసుకోవడానికి చాలా ఈజీ అవకాశం ఉంటుంది మనకి. ఓకేనా. సో మీరు అండ్ రివ్యూ చేసుకునేటప్పుడు కూడా ఏ ఏరియాలో మనకి ఎక్కువ క్వశ్చన్ ఉన్నాయి, కాంటెంట్ ఉంటాయి. జనరల్గా కాంటెంట్ మెథడ్లో ఎక్కువ క్వశ్చన్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంటెంట్కి వెళ్ళిపోండి, తర్వాత మెథడ్కి వెళ్ళిపోండి. ఓకేనా. సో ఇలా ఖచ్చితంగా 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ఫార్మాట్లో కొట్టేసుకొని ఇలా రాసుకుంటే మనకు ఈజీగా రివ్యూ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుందండి. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ తెలుగులో ప్రశ్న అసంపూర్తిగా అనిపించినా, తెలుగులో ప్రశ్న తప్పుగా అనిపించినా మీకు, సో ఎందుకంటే ఇవి ట్రాన్స్లేటర్ పెట్టి చేస్తారండి. సో ఒక్కోసారి ఇంగ్లీష్లో పడ్డ పదం తెలుగులో ఉండదు. సో ఇలాంటి సందర్భం తెలంగాణ డిఎస్సిలో జరిగింది. నేను ఇక్కడ ప్రూఫ్ చూపిస్తాను, అందుకే నేను ఇది పెడుతున్నాను అనమాట. సో కాబట్టి మీకు తెలుగులో ట్రాన్స్లేషన్లో తప్పు అనిపించినా, సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు అనిపించినా, మనకు అంతో కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ టర్మ్స్ పైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ క్వశ్చన్ తప్పకుండా చూడండి. సో అంతే కానీ ఆ క్వశ్చన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా సమాధానం పెట్టకండి. సేమ్ థింగ్ ఇక్కడ తెలంగాణ డిఎస్సిలో క్వశ్చన్ చూస్తాను నేను. సో ఇది శాంపుల్ క్వశ్చన్. ఇలాంటి చాలా మిస్టేక్స్ ఉన్నాయి తెలంగాణ డిఎస్సి జరిగినప్పుడు క్వశ్చన్ పేపర్లో. సో కాబట్టి తెలుగులో ప్రశ్న తప్పుడుగా అనిపించినా, ఫ్రేమింగ్ తప్పుగా అనిపించినా, పదం తప్పుగా పడినా డెఫినెట్గా ఇంగ్లీష్ క్వశ్చన్ రెఫర్ చేయండి. చాలామంది జాబ్ పోగొట్టుకున్నారండి, జాబ్ పోగొట్టుకున్నారు, మార్క్ కాదు జాబే పోయింది. రైట్. ఇక్కడ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 87 అండి. ఇది స్కూల్ స్టాండర్డ్ బయోసైన్స్ మొన్న 2024లో జరిగిన తెలంగాణ డిఎస్సి పేపర్. రైట్. ఇక్కడ చూద్దామండి. ది ఫాలోయింగ్ ఇండిజినస్ బ్రీడ్ ఇస్ పౌల్ట్రీ ఈజ్ రెప్యూటెడ్ ఫర్ ఇట్స్ ఫైటింగ్ అండ్ డెలిషియస్ మీట్ క్వాలిటీ. సో ఈ ఇంగ్లీష్లో ప్రాపర్గా ఉంది. ఓకేనా. సో కింది దేశీయ కోడి దాన్ని పోరాడడానికి మరి రుచికరమైన మాంసాన్ని నాణ్యత. ఓకే, క్వశ్చన్లు కూడా ప్రాపర్గానే ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్లు తప్పుబడ్డా, ఆప్షన్స్ తప్పుబడ్డా వెంటనే మీరు ఇంగ్లీష్కి వెళ్ళిపోండి అని చెప్తున్నాను. రైట్. ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ సో ఆప్షన్స్ చూద్దామండి. అసీల్ ఒకటి, కడక్నాథ్ ఒకటి, చిత్తగాంగ్ ఒకటి. ఇక్కడ చూడండి బురస కోడి. యాక్చువల్గా బురస కోడి అని తప్పు పదం అండి, అది తప్పు పదం. అది యాక్చువల్గా అక్కడ ఏముండాలంటే బుర్సా కోడి అని ఉండాలి, బుర్సా కోడి. సో ఎందుకు ఇక్కడ ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ జాబ్ పోగొట్టుకున్నారంటే బురస, బెరస దాదాపు సేమ్ ఉంటాయి మీకు వర్డ్స్ చూడటానికి. సో చాలామంది ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్ను కూడా తీసుకున్నాను. సో అసీల్ కోడికి మరొక పేరు ఏంటంటే బెరస కోడి. సో కొంచెం తప్పుగా పడింది ఇక్కడ బురస కోడి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేశారు, ఈ బురస కోడి అని యాక్చువల్గా అది బ్రూసా అండి. బుర్సా అని పడాలి తెలుగులో. ఎలా పడాలంటే ఇలా పడాలండి, అది సారీ. సో బుర్సా అని ఇలా పడాలి, బుర్సాకి బెరసాకి ఎంత తేడా ఉంది చూడండి. సో ఇలా పడాలి, బుర్సా అనేటువంటి పదం అక్కడ ప్రింట్ కావాలి. కానీ బురుస కోడి అని పడింది. అంటే మనం ఏమనుకున్నాం, జనరల్గా నేనున్న ప్లేస్లో బెరస కోడి వెంటనే టిక్ పెట్టేస్తానండి, ఇది టిక్ పెట్టేస్తాను. కాబట్టి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి అసీల్ కోడిని బెరస కోడి అంటారు. సో వెంటనే ఇక్కడ ఆస్పిరెంట్ చాలామంది ఏం చేశారంటే, సార్ 2 ఆప్షన్స్ సేమ్ ఇచ్చాడు సార్, నాకు ఫోన్ చేశారు తర్వాత. 2 ఆప్షన్స్ సేమ్ ఉండవండి, 2 ఆప్షన్స్ సేమ్ ఉండవు, ఎక్కడ చిన్న మిస్టేక్ ఉంటుంది అని చెప్పాను ఆల్రెడీ నేను. సో తర్వాత కీ చూసిన తర్వాత వాడు అసీల్ పెట్టేశాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బుర్సా అని ఇచ్చాడు, యాక్చువల్లీ ఇది బ్రూసా. ఇది ఇంగ్లీష్లో వర్డ్ తప్పు పడింది, తెలుగులో వర్డ్ తప్పు పడింది. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఉంటుందండి అటువైపు వర్షన్లో. సో బుర్సా అని ఉంటుంది, అది బుర్సా అని ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అనేవి కామన్ అంటే వెరీ కామన్ కాదు, సో ఫ్రీక్వెంట్గా అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే చూడండి, ఖచ్చితంగా ఇంగ్లీష్ వర్షన్ చూడండి. తొందరపడి తప్పుగా అర్థం చేసుకొని తప్పు పెట్టి జాబ్ పోగొట్టుకోకండి. ఓకేనా. రైట్.
నెక్స్ట్ చూద్దామండి. అండ్ ఎగ్జామ్ పూర్తి అయ్యేసరికి అండ్ ఎగ్జామ్ మీరు అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది, కంప్లీట్ అయింది. సో ఖచ్చితంగా మీరు రెస్పాన్స్ ప్యానల్ చూసుకోండి. ఇక్కడ రెస్పాన్స్ ప్యానల్ ఉంటుంది మీకు. ఇక్కడ అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి టర్న్ కావాలి. మీకు వచ్చిన క్వశ్చన్ రాదా కాదు అది. సో మీకు వచ్చిన ఎలా గ్రీన్ కలర్ టర్న్ అయిపోతాయి. సో తర్వాత ఎక్కడ కూడా రెడ్ కలర్లో, వైట్ కలర్లో, వైలెట్ గ్రీన్ కలర్లో, అదేవిధంగా వైలెట్ కలర్లో ఏది కూడా ఉండకూడదు. మొత్తం కూడా అన్ని క్వశ్చన్లు 160 క్వశ్చన్స్ ఏవైతే 160 క్వశ్చన్ కంపల్సరీ గ్రీన్ కలర్లో చేంజ్ అయ్యే లేదా చెక్ చేసుకోండి. సో ఒకవేళ ఒక సెక్షన్కి మాత్రమే క్వశ్చన్ చూపిస్తుండే ఒక్కోసారి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కేవలం ఇక్కడ 20 క్వశ్చన్లు కనపడతాయి. సో 20 క్వశ్చన్లు మాత్రమే చూసుకొని సార్ అన్నీ గ్రీన్ కలర్ టర్న్ అయిపోయి అన్నీ ఆన్సర్ చేశారు, అది కాదు. ఒక్కొక్క సెక్షన్ టచ్ చేయండి, అన్నీ కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యేలా చెక్ చేసుకోండి. అన్ని గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యాయంటేనే మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినట్టు, సేవ్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఖచ్చితంగా ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆ పని చేయాలి. సో ఈ వీడియో మేబీ కొంచెం లెంతీగానే ఉండొచ్చు, బట్ తప్పకుండా చూడండి. రైట్, తెలియని ప్రశ్నకు తెలివిగా సమాధానం పెట్టండి. రైట్, ఇక్కడ చూడండి, ఆప్షన్స్లో పైవన్నీ 2, 3, 3, 4, 1, 3 ఇలా ఉన్నప్పుడు పైవన్నీ సమాధానంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4, ఆప్షన్ 5 ఇలా ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి ఇచ్చాడు, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 మరియు 3 ఇచ్చాడు. నెక్స్ట్ 6వ ఆప్షన్ 5వది వచ్చేసి 3 మరియు 2 ఇచ్చాడు, 6వది పైవన్నీ ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు, ఇలా ఆన్సర్స్లో ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా 1, 3, 3, 2 ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పైవన్నీ పెట్టడానికి ప్రయత్నించండి. ఏంటి మీకు ఇది పూర్తిగా ఇంకా నాకు తెలియదు సార్ అని చేతులు ఎత్తేసినప్పుడు మాత్రమే టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసుంటే అదే సమాధానం పెట్టండి. నాకు పూర్తిగా ఇంకేం తెలియట్లేదు సార్, ఆ క్వశ్చన్ ఏంటో, ఆన్సర్స్ ఏంటో, ఆప్షన్స్ నాకు అర్థం కావట్లేనప్పుడు ఆ సందర్భంలో మాత్రమే ఈ సూచనలు పాటించండి. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పైవన్నీ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. అండ్ పైవన్నీ లేకుండా, ఒకవేళ మీకు ఆప్షన్స్లో పైవన్నీ లేకుండా సో ఇలా 1 మరియు 3 అని ఇచ్చాడు అనుకోండి, అలాంటిది ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంది. పైవన్నీ లేకుండా మనకి 1, 2, 3, 4, 1, 3 ఏదన్నా ఇలా 1 మాత్రమే ఇచ్చాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఆప్షన్, 2 ఆప్షన్, 3 ఆప్షన్, 4 ఆప్షన్ ఇచ్చాడు, 5వ ఆప్షన్ వచ్చేసి 3, 4 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇది పెట్టేసేయండి. పైవన్నీ అనే ఆప్షన్ లేనప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇది పెట్టడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే ఆప్షన్స్లో ఏవైనా నెంబర్స్ కానీ ఇయర్స్ కానీ ఇచ్చాడు అనుకోండి. సో ఆప్షన్స్లో ఏవైనా నెంబర్స్ కానీ ఇయర్స్ కానీ ఇచ్చాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆప్షన్, 2 ఆప్షన్, 3 ఆప్షన్, 4 ఆప్షన్, 5వ ఆప్షన్. ఒకటిలో 1987 ఇచ్చాడు, ఇంకో దాంట్లో 1976 ఇచ్చాడు, 78 ఇచ్చాడు, ఇంకో దాంట్లో 1962 ఇచ్చాడు, ఇంకో దాంట్లో 1952 ఇచ్చాడు. సో ఇలా ఇచ్చాడు అనుకుందామండి. ఈ ఆప్షన్స్ ఇచ్చాడు మీకు. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చాలా నియర్ బైగా ఉండేటువంటి, అంటే దగ్గర పోలికలు ఉండేటువంటి నెంబర్స్ని తీసుకోండి. సో 1962 1952, సో దాదాపుగా సేమ్ ఉంటాయి ఇక్కడ 52 62 అనేవి. ఓకేనా? సో ఇలాంటి వాటిలో ఆన్సర్ ఉండడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో లేదు అంటే దీంట్లో ఇచ్చేటువంటి పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ని వదిలిపెట్టేసి మధ్య రకంగా ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో చివరిగా నాకేమీ తెలియదు అనుకున్న సందర్భంలో మాత్రమే ఈ టిప్స్ ఫాలో కండి తెలియని ప్రశ్నకు. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ తెలియదు అనకుండా టెన్షన్ పడకుండా కొంచెం కామన్ సెన్స్, జనరల్ సెన్స్ని ఉపయోగించండి. జనరల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించారనుకోండి, సో మేబీ ఆ క్వశ్చన్కి సంబంధించిన క్లూస్ ఏమైనా మిగిలిన ప్రశ్నలో దొరుకుతాయేమో చూడండి. ఓకేనా? సో అలా దొరికేందుకు కూడా ఛాన్స్ ఉంటుందండి ఒక్కోసారి. సో అలా దొరికితే ఈజీగా ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్. ఎందుకంటే కొన్ని సందర్భాలు చూసాం మనం, ఇలా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇలా జరిగింది. సో ఒకటే క్వశ్చన్ దానికి రిలవెంట్ క్వశ్చన్ ఇంకోటి ఇవ్వడం, సేమ్ కాన్సెప్ట్ తోటి సేమ్ ఇంకో క్వశ్చన్ ఇంకో ప్లేస్లో డిజైన్ చేయడం అయింది. సో ఈవెన్ మొన్న జరిగినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్లో కూడా అదే క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్కి ఆన్సర్గా కూడా ఉన్నది అక్కడే. సో పిల్లలు కొంచెం తెలివి కళలో అయితే ఈజీగా దేవులాడుకుంటారు. సో ఇలాంటిది మనకి తెలంగాణ డిఎస్సిలో కూడా జరిగింది. సో కాబట్టి కొంచెం జనరల్ సెన్స్ ఉపయోగించేసి కొంచెం ఆలోచించండి. ఓకేనా? అక్కడ ఏమైనా వేరే క్లూస్ ఏమైనా దొరుకుతాయని చూడండి. అండ్ ఆప్షన్స్లో పూర్తిగా భిన్నంగా ఉన్నదాన్ని ఎలిమినేట్ చేసేయండి. ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో ఒకటి కంప్లీట్గా డిఫరెంట్గా ఇచ్చాడు ఆప్షన్, దాన్ని పక్కన నెట్టేసాను, అది ఆన్సర్ కాదు ఇంకా. సో మిగిలిన 3 పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మిగిలిన 3 పెడితే మనకు 25% అయితే అవకాశాలు ఉంటాయి రైట్ కావడానికి. సో 4 పెడితే మనకి 0 ఛాన్సెస్ కదా. సో కాబట్టి పూర్తిగా భిన్నంగా ఉన్నది ఎలిమినేట్ చేయండి. అండ్ 1 2 3 4 సమాధానం దాదాపుగా సమానం రైట్. సో ఇదేంటంటే చివరగా మీకు టైం మిగిలితే ఒక్కసారి రెఫర్ చేసుకోండి అన్నీ కూడా. సో 1వ ఆప్షన్ ఎన్ని వచ్చాయి, 2వ ఆప్షన్ ఆన్సర్ ఎన్ని వచ్చాయి, 3వ ఆప్షన్ ఎన్ని వచ్చాయి, 4వ ఆప్షన్ ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి.
సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చూసినట్లయితే ఇక్కడ 50 వచ్చాయి అనుకుందాం, ఇక్కడ ఒక 70 వచ్చాయి అనుకుందాం ఆన్సర్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 30 వచ్చాయి అనుకుందాం, ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఒక 50 సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 30 వచ్చాయి అనుకుందాం. సో మిగిలిన ఒక 20 క్వశ్చన్లు ఉంటాయి కదా. సో అప్పుడు ఆ క్వశ్చన్స్లో ఏంటంటే 2 ఆన్సర్ అయ్యేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 1 2 3 4 లేదంటే ABCDలు అనేవి దాదాపుగా సమాన పర్సెంటేజ్లో ఉండేందుకు ఆస్కారం ఉంది. సో నేను ఊరికే చెప్పట్లేదు, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లు చూశారు కాబట్టి చెప్తున్నాను. సో సమానంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే మీకు తక్కువ ఆన్సర్లు వచ్చాయో మిగిలిపోయిన క్వశ్చన్లకు అవి ఆప్షన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3rd క్వశ్చన్ లేదంటే ABCD అనుకుంటే C అనే ఆప్షన్ అనేది తక్కువగా వచ్చాయి, 30 వచ్చాయి. సో కాబట్టి మిగిలిపోయినటువంటి క్వశ్చన్లకు C అనేది ఆన్సర్ అయ్యేందుకు అవకాశం కొంతవరకు ఉంటుంది. సో కాబట్టి దానిని పెట్టడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ మీ దగ్గర ఉంటే ఎనాలిసిస్ చేయండి ఒకసారి. ఎనాలిసిస్ చేస్తే దాదాపుగా ABCD సో ఆల్మోస్ట్ అంతా కూడా దాదాపుగా అంతా కూడా 25% ఉండడానికి ఛాన్స్ అన్ని ఆన్సర్స్. అంటే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా 25% అనేది కొంచెం అడ్డిగా ఉండడానికి అయితే ప్రాబిలిటీ ఉంది. కాకుంటే దాదాపుగా ఇలా ఉండడానికి ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి మీకు చివరగా తెలియని క్వశ్చన్ అంటే దేనికైతే తక్కువ ఆన్సర్లు ఉంటాయో, తక్కువ సమాధానాలు మీకు ఇక్కడ లభిస్తే ఆ ఆప్షన్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ఏది చివరగా మీకు టైం ఉన్నప్పుడు మాత్రం ముందే పేపర్ వేసుకొని కూర్చొని పని చేయకండి. ఎందుకంటే తెలిసిన క్వశ్చన్లో కూడా టైం మిస్ అయిపోతూ ఉంటుంది. ఓకే రైట్, అవి మీరు ఎగ్జామ్లో చేయాల్సినటువంటి పనులు. రైట్, సో బోర్గా ఫీల్ కాకుండా 100% మీకు యూస్ఫుల్ వీడియో అనేది. రైట్, ఎగ్జామినేషన్ తర్వాత ఏం చేయాలి, ఎగ్జామినేషన్ తర్వాత ఏం చేస్తారు. సో పరీక్ష పూర్తయిన వెంటనే ఏం చేయాలి అంటే ఎవరికి ఎన్ని ప్రశ్నలు గుర్తుంటే అన్నీ కూడా ఒక వైట్ పేపర్ ద్వారా ఫస్ట్ నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా, ఫస్ట్ వాట్సాప్ చేస్తే ఎందుకు వాట్సాప్ చేయమని అంటున్నానంటే మ్యాక్సిమం మీకు పర్ఫెక్ట్గా కీ ఇస్తాను. ఓకేనా, పర్ఫెక్ట్గా కీ ఇస్తాను. రెండవది ఏంటంటే ఆ క్వశ్చన్స్లో ఏమైనా తప్పులు అడిగాడా అనేది నేను పరిశీలిస్తాను. పరిశీలించేసి ఎందుకు సార్ మీరు పరిశీలించేది, మీరు ఏం చేస్తారంటే రేపు ఇనిషియల్ కీ తర్వాత ఆబ్జెక్షన్స్ అడుగుతాడు. క్వశ్చన్ నెంబరు, క్వశ్చన్ ఐడి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, మన రెఫరెన్స్ ఏ బుక్ పెట్టుకోవాలి, ఏ పేజ్ నెంబర్తో పెట్టాలి, ఇవి మొత్తం కూడా నేను రెడీ చేస్తాను. రెడీ చేసి మీకు రెడీమేడ్గా అక్కడ పెట్టేస్తాను, అంతే, దట్స్ ఇట్. మీరు కాపీ చేసి పేస్ట్ చేసి ఆబ్జెక్షన్ రేజ్ చేయండి. ఓకేనా, సో దాని గురించి డెఫినెట్గా సో ఫస్ట్ ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండండి. తర్వాత అన్ని క్వశ్చన్లన్నీ ట్రై చేయండి రికాల్ చేసుకోవడానికి. రికాల్ చేసుకొని ట్రై చేసి వైట్ పేపర్ రాసి మొత్తం కూడా నాకు పంపించేసేయండి. సో మీకు వీలయ్యి అవకాశం ఉంటే ఎగ్జామినేషన్ హాల్లో టైం మిగిలితే అక్కడేం రాసుకోండి. ఒక వైట్ పేపర్ ఇస్తారు కదా, సో చిన్నగా రాసేసుకొని ఫోల్డ్ చేసుకొని జేబులో పెట్టుకొని వచ్చేచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదండి. రైట్, సో వాళ్ళకి మాత్రం చూపించొద్దండి. ఓకేనా, రైట్. ఇంకా ఎగ్జామ్ అయిపోయింది, టెన్షన్ పడ్డం వదిలిపెట్టేసండి కంప్లీట్గా. సో ఇప్పటి వరకు ఎగ్జామ్ వరకు టెన్షన్ పడ్డారు కదా, సో వేరే వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయని ఎంక్వైరీ చేయకండి. సో ఎంక్వైరీ చేసి వాళ్ళకంటే మన మార్కులు ఎక్కువ ఉన్నప్పుడు సంతోషపడడం, మన మార్కుల కంటే వాళ్ళ మార్కులు ఎక్కువైనప్పుడు కురింగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అవసరం లేదు మనకి. ఇంకా మనము వాళ్ళ మార్కుల్ని మార్చలేము, మన మార్కుల్ని మార్చలేము, ఇది సత్యం, ఇది ఫ్యాక్ట్. సో కాబట్టి వాళ్ళ మార్కులను చూసి మనం ఉప్పొంగడం, మన మార్కులను చూసుకొని కృంగిపోవడం, ఇలాంటి పనులు చేయకండి. ఆల్రెడీ టెన్షన్ పడ్డారు చాలా ఇప్పటివరకు ఇంకా. రైట్, సో అస్సలు టెన్షన్ పడకండి, అయిపోయింది. అండ్ కట్ ఆఫ్ మార్కులు చెప్తూ ఉంటారు చాలామంది. సో రకరకాల ఊహాగానాలు రకరకాలు పెట్టేస్తున్న వాట్సాప్లో తిరుగుతుంటాయి, కట్ ఆఫ్ ఇంత అంత. దాని గురించి అసలు పట్టించుకోకండి. కట్ ఆఫ్ చెప్పలేమండి, కట్ ఆఫ్ చెప్పలేము. కొంతవరకు అంచనా వేయచ్చేమో కానీ కట్ ఆఫ్ చెప్పడానికి కుదరద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కట్ ఆఫ్ గురించి కూడా ఏమీ ఆలోచించకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందని అంటుంటారండి. ఎన్ని మార్కులు వచ్చే జాబ్ వస్తుంది అనేది కూడా ఎవరు చెప్పలేరు. మనకు వచ్చేది ఉంటే ఎగ్జామ్ అయిపోయింది కదా, వచ్చేది ఉంటే వస్తుంది, మన ఇంటి దగ్గర నడుచుకుంటూ వస్తుంది. రాదు అంటే రాదు, దట్స్ ఇట్. కాబట్టి జాబ్ వస్తుందో రాదో, కట్ ఆఫ్ ఎన్ని మార్కులు ఉంటాయో, సో హైయెస్ట్ ఎంత ఉంటుందో, నాకు ఎన్ని అన్నెసెసరీ థింగ్స్ అయిపోయారు, అనుభవించారు, టెన్షన్ సరిపోయేంతగా అనుభవించారు, వదిలిపెట్టేయండి. రైట్, అండ్ సందేహం ఉన్న ప్రశ్నల సమాధానాలు ఒక పేపర్పై రాయడానికి ప్రయత్నించండి. ప్రాథమిక తర్వాత సందేహాలు వ్యక్తం చేయడం సులభం అవుతుంటుంది. మీరు 100% సరైన సమాధానం అనుకున్న ప్రశ్నలకు బుక్ మరియు పేజ్ నెంబర్తో సహా ఒక పేపర్పై నమోదు చేసుకోండి. రైట్, ఇక్కడ ఏంటంటే మనకు ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఈ క్వశ్చన్లో 100% తప్పున్న సార్ అన్న క్వశ్చన్ ఉంటే దాన్ని బుక్లో రెఫర్ చేసుకోండి. ఆ క్వశ్చన్ పక్కగానే ఏ బుక్, ఏ పేజ్ నెంబర్, ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో దట్ టు విచ్ ఆర్ పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వాటి నుండి పబ్లిష్ అయిన బుక్ నుండి మాత్రమే ఆబ్జెక్షన్లు యాక్సెప్ట్ చేయబడతాయి. కాబట్టి అలా ఈ క్వశ్చన్ నాకు 100% డౌట్ సార్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ బుక్ ఏంటి, ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ ఏంటి, అండ్ అదేవిధంగా పేజ్ నెంబర్ ఏంటి డెఫినెట్గా రాసి పెట్టుకోండి పక్కన. రైట్, ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇన్ని రోజులు ఇన్ని టెన్షన్ పడ్డారు కదా,
రైట్, ఇంకా ఆ టెన్షన్ మొత్తం కూడా వదిలిపెట్టేసి మీరు ఇన్ని రోజులు మిస్ అయి ఉంటారు. ఫ్రెండ్సా, మూవీసా, లేకుంటే చాటింగా, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్సా, మీ పిల్లల, మీ తల్లిదండ్రుల, తోబుట్టువుల, స్నేహితులు ఎవరో బాగా మిస్ అయి ఉంటారు కదా ఇన్ని రోజులు సీరియస్ ప్రిపరేషన్లో. వాళ్ళతో ఎంజాయ్ చేయండి. మైండ్ అంత రిలీఫ్ అవుతుందంటే అంత కూల్గా అయిపోతూ ఉంటుంది. సో రిజల్ట్ వదిలిపెట్టేసేయండి, దేవుని పైన వేసేయండి, వదిలిపెట్టేద్దాం రిజల్ట్. ఓకేనా? రైట్, ఎంజాయ్, దిస్ ఇస్ ద టైమ్ టు ఎంజాయ్. సో కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి బాగా. అండ్ ఫైనల్గా వచ్చేసి కేకే బయాలజీ మీకు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా వాయిస్ మీకు వినపడుతుంది, ఎగ్జామినేషన్ హాల్లో నా వాయిస్ మీకు వినపడుతుంది. నేను మెంటల్గా మీతోటే ఉంటాను, గుర్తుపెట్టుకోండి. సో మెంటల్గా నేను మాట్లాడిన మాటలు, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీ మైండ్లో ఈకో సౌండ్ తోటి మోగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఖచ్చితంగా నా పక్కన కిరణ్ సార్ ఉన్నాడు అనేసేటువంటి ఒక మెంటల్ ఫీలింగ్ తోటి నాకు ఇంత కాన్ఫిడెన్స్ నూరిపోసాను, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. సో నేను పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాస్తాను. సో బాగా ఏదైనా రాలేదనుకోండి, సో బ్రెత్ బాగా తీసుకొని వదిలిపెట్టేసండి. సో మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు కూడా ఒక 5 minutes అలా మెడిటేషన్ చేయండి. సో మెడిటేషన్ అంటే ఏం లేదు, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ఇష్టమైన దేవుని పూజించుకోండి, మీకు ఇష్టం అంటే మంచిగా బ్రెతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో దట్స్ ఇట్. సో ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ రీచ్ టు బ్రెయిన్. సో బ్రెయిన్కి సరిపోయేంతగా ఆక్సిజన్ అంత ఉంది, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తానండి. సో మీరు ఎవ్వరు కూడా ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. నేను ఎగ్జామినేషన్ హాల్తో మీతో ఉన్నాను, మీ చేయి పట్టుకొని నేను ఎగ్జామ్ రాపిస్తున్నాను. ఐ విష్ యూ వెరీ 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 ఆల్ ది బెస్ట్. ఓకే, మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.